కౌరవుల తండ్రి ఎవరు? పాండు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు. ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు హస్తినాపుర రాజు. తన కుమారుల పట్ల మోహం వల్ల ధర్మాన్ని నిలబెట్టలేకపోయాడు. కౌరవుల తల్లి ఎవరు? కుంతి, గాంధారి, మాద్రి. గాంధారి. గాంధారి పతిభక్తి గల స్త్రీ, కానీ తన కుమారుల దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయింది. కౌరవులు ఎంతమంది? 50, 100, 101. 100. గాంధారి 100 మంది కుమారులకు జన్మనిచ్చింది. సంఖ్య కాదు, సంస్కారం ముఖ్యం. కౌరవులలో పెద్దవాడు ఎవరు? దుశ్శాసనుడు, దుర్యోధనుడు, వికర్ణుడు. దుర్యోధనుడు. దుర్యోధనుడు గర్వం, అసూయకు ప్రతీక. అహంకారము వినాశనానికి దారితీసింది. దుర్యోధనుడి స్నేహితుడు ఎవరు? అర్జునుడు, కర్ణుడు, భీముడు. కర్ణుడు. కర్ణుడు అతని ఆత్మీయ స్నేహితుడు, కానీ అధర్మానికి తోడైన స్నేహం నాశనానికి దారితీసింది. శకుని ఎవరి మామయ్య? పాండవులు, కౌరవులు, యాదవులు. కౌరవులు. శకుని గాంధారి సోదరుడు. అతని కుట్రలు యుద్ధానికి కారణమయ్యాయి. దుర్యోధనుడు ఏ విద్యలో ప్రావీణ్యం కలవాడు? గదాయుద్ధం, ధనుర్విద్య, ఖడ్గ విద్య. గదాయుద్ధం. అతను గదాయుద్ధంలో నిపుణుడు. శక్తి ఉన్న ధర్మం లేకపోతే విజయం నిలబడదు. దుశ్శాసనుడు ఏ సంఘటనలో ప్రముఖ పాత్ర వహించాడు? స్వయంవరం, ద్రౌపది వస్త్రాహరణం, రాజసూయ యాగం. ద్రౌపది వస్త్రాహరణం. ద్రౌపదిని అవమానించడం మహా అధర్మం. శ్రీ అవమానం వినాశనానికి కారణమైంది. కౌరవుల రాజధాని ఏది? ఇంద్రప్రస్థం, హస్తినాపురం, ద్వారక. హస్తినాపురం. హస్తినాపురం కురువంశానికి కేంద్రం. రాజ్యానికి ధర్మమే ఆధారం. కౌరవుల గురువు ఎవరు? ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు. ద్రోణాచార్యుడు. ద్రోణుడు యుద్ధ విద్య బోధించాడు. గురువు బోధన పవిత్రమైనది. దుర్యోధనుడి తమ్ముడు ఎవరు? దుశ్శాసనుడు, వికర్ణుడు, అశ్వత్థామ. దుశ్శాసనుడు. అతను అన్నతో కలిసి అధర్మానికి తోడయ్యాడు. చెడు మార్గంలో సహకారం కూడా పాపమే. గాంధారి ఎందుకు కళ్ళకు గంత కట్టుకుంది? శాపం వల్ల, భర్త పట్ల భక్తి, యుద్ధం వల్ల. భర్త పట్ల భక్తి. భర్త స్థితిని పంచుకోవాలని నిర్ణయించుకుంది. భక్తి గొప్పది, కానీ ధర్మజ్ఞానం మరింత గొప్పది. కౌరవుల మొదటి సేనాధిపతి ఎవరు? కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు. భీష్ముడు. యుద్ధం మొదటి 10 రోజులు భీష్ముడు నాయకత్వం వహించాడు. ధర్మ సంకటంలో ఉన్న జీవితం కఠినమైనది. కౌరవులు పాండవులను ఎలా మోసం చేశారు? యుద్ధం ద్వారా, పాషా ఆట ద్వారా, స్వయంవరం ద్వారా. పాషా ఆట ద్వారా. శకుని కుట్ర వల్ల పాండవులు ఓడిపోయారు. జూదం వినాశనానికి మొదటి అడుగు. దుర్యోధనుడు ఏ సరస్సులో దాక్కున్నాడు? మానస, ద్వైపాయన, పుష్కర.
ద్వైపాయన. యుద్ధం చివర దాక్కున్నాడు. తప్పు చేసినవాడు చివరికి పారిపోవలసిందే. దుర్యోధనుడి భార్య ఎవరు? సుభద్ర, భానుమతి, ద్రౌపది. భానుమతి. భానుమతి అతని భార్యగా నిలిచింది. కుటుంబం ఉన్న గర్వం మారలేదు. కౌరవులకు వ్యూహ సలహాదారుడు ఎవరు? విదురుడు, శకుని, కృష్ణుడు. శకుని. శకుని ప్రధాన కుట్రకర్త. చెడు సలహా రాజ్యాన్ని కూల్చుతుంది. కృష్ణుడు కౌరవుల పక్షాన ఏమి చేశాడు? యుద్ధం చేశాడు, రథసారథి అయ్యాడు, ఆయుధం ఎత్తలేదు. ఆయుధం ఎత్తలేదు. కృష్ణుడు ఆయుధం ఎత్తనని ప్రమాణం చేశాడు. దైవం మార్గం చూపుతుంది కానీ కర్మ మనదే. కౌరవులలో ధర్మపరుడు ఎవరు? దుశ్శాసనుడు, వికర్ణుడు, దుర్యోధనుడు. వికర్ణుడు. వికర్ణుడు సభలో ధర్మాన్ని సమర్థించాడు. అధర్మ మధ్యలో ధర్మస్వరం వినిపించింది. కౌరవుల అంతం ఎలా జరిగింది? వ్యాధి వల్ల, యుద్ధంలో, వలసలో. యుద్ధంలో. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు నశించారు. చివరికి ధర్మమే గెలుస్తుంది.